నమస్కారం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ప్రపంచంలోకి ఒక లోతైన ప్రయాణం చేద్దాం. చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక జూదమని, లేదా అదృష్టవంతులైన వారికి మాత్రమే ఇక్కడ డబ్బులొస్తాయని ఒక నమ్మకం ఉంది. కానీ నిజానికి స్టాక్ మార్కెట్ అనేది ఒక అద్భుతమైన వ్యాపార వ్యవస్థ. మనం ఒక వ్యాపారం చేసినా, లేపోతే ఒక కిరాణా షాప్ పెట్టినా లాభ నష్టాల్లో ఎంత ఛాన్స్ ఉంటదో, అట్లనే స్టాక్ మార్కెట్‌లో ఒక స్టాక్ అంటే రిలయన్స్ గాని, ఒక టాటా షేర్ గాని కొన్నప్పుడు కూడా లాభ నష్టాల్లో అంతే ఛాన్స్ ఉంటది. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ మూలాల గురించి, అట్లనే నిపుణులు వాడే క్లిష్టమైన పదాల గురించి తెలుసుకుందాం. అలానే స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ కావడానికి కావాల్సిన సక్సెస్ ఫార్ములాను గూడా వివరిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదట అసలు స్టాక్ అంటే ఏంటి? హైదరాబాద్‌లో ఒక కంపెనీ ఉందనుకోండి. దాని పేరు ఎక్స్ అనుకుందాం. దానికి చెన్నై, ముంబై, బెంగుళూరులలో బ్రాంచ్‌లు పెడదామని అనుకుంది. కానీ దానికంత పెట్టుబడి లేదు. వందల కోట్లు కావాల్సొస్తది గదా! అప్పుడు బ్యాంకుల దగ్గరికెళ్ళి అడిగారనుకోండి, ఎక్కువ వడ్డీ కావాల్సొస్తది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల వద్దకొచ్చి, మా కంపెనీలో షేర్లు కొనండి. మీకు భాగస్వామ్య హక్కుల్ని, యాజమాన్య హక్కుల్ని మేమిస్తాము అని చెప్పి అడుగుతారు. ఆ కంపెనీ ఆ భాగస్వామ్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడాన్ని షేర్లంటారు. మనం ఆ షేర్లు కొన్నామనుకోండి, షేర్ హోల్డర్ అయితాం, యజమాని అవుతాం. ఒకేళ కంపెనీ లాభాల్లో ఉంటే ఆ షేర్ విలువ పెరుగుతుంది. ఒకవేళ కంపెనీ నష్టాల్లో ఉందనుకోండి, ఆ షేర్ విలువ తగ్గుతుంది. స్టాక్ అంటే ఏంటో తెలుసుకున్నాం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. మనం ఒక సంతకు గాని, కూరగాయల మార్కెట్ గాని ఎళ్ళామనుకోండి, అక్కడ రైతులు కూరగాయలను అమ్ముతారు. ప్రజలేమో కూరగాయలను కొంటారు. అట్లనే స్టాక్ మార్కెట్ అనేది కూడా షేర్లను అమ్మే, కొనే ఒక వేదిక. భారతదేశంలో ప్రధానంగా 2 స్టాక్ ఎక్స్‌చేంజ్‌లున్నాయి. మొదటిది బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. ఇది ఆసియాలోనే అత్యంత పురాతనమైనది. రెండవది నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. మనం టీవీలలో చూస్తా ఉంటాం. సెన్సెక్స్ అంటా ఉంటారు. అంటే బీఎస్ఈలోని టాప్ 30 కంపెనీల పనితీరును చూస్తుంది. నిఫ్టీ 50 అంటేనేమో ఎన్ఎస్ఈలోని 50 కంపెనీల పనితీరును చూస్తుంది. మార్కెట్ పెరిగినప్పుడు దాన్ని బుల్ మార్కెట్ అంటారు. ఎందుకంటే ఎద్దు ఎలా అయితే తన కొమ్ములతో పైకి నెడుతుందో ధరలు అట్లా పైకెళ్తాయి. అదే మార్కెట్ పడిపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఎందుకంటే ఎలుగుబంటి తన పంజాని కిందకెట్లా విసురుతుందో అట్లా ధరలు కింద పడిపోతాయి. చాలామందికి వచ్చే సందేహం, అసలు స్టాక్ మార్కెట్‌లోకి ఎలా ప్రవేశించాలి? దీనికోసం మీకు ముఖ్యంగా 3 అకౌంట్లుండాలి. ఒకటి సేవింగ్స్ అకౌంట్, రెండవది డీమ్యాట్ అకౌంట్, మూడవది ట్రేడింగ్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ అంటే మీ షేర్లు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచే ఒక లాకర్ లాంటిది. ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మీరు షేర్లు కొనడం, అమ్మడం చేస్తారు. మీరు ఈ అకౌంట్లు ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ జిరోదా, అప్‌స్టాక్స్, యాక్సిస్ సెక్యూరిటీసు, ఐసీఐసీఐ డైరెక్ట్ లాంటి చాలా బ్రోకర్లున్నాయి. మీరు 10 నిమిషాల్లో ఈ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం ట్రేడింగ్‌కి, ఇన్వెస్టింగ్‌కి మధ్య ఉన్న తేడా. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అదే రోజు షేర్లను కొని అదే రోజు అమ్మేయడం అనమాట. దీంట్లో లెవరేజ్, మార్జిన్ సదుపాయం ఉంటుంది. అంటే మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి. బ్రోకర్ మీకు 50,000 షేర్లను కొనే సదుపాయం ఇస్తారనమాట. దీంట్లో లాభం వస్తే 5 రెట్లు వస్తది. కాపోతే నష్టం వస్తే అసలు కూడా తుడుచుకుపెట్టుకుపోతుంది. అందుకే దీన్ని డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటారు. అంటే 2 వైపులా పదునైన కత్తి అంటారు. దీనికి భిన్నంగా డెలివరీ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఉంటుంది. ఇందులో మీరు షేర్లు కొని మీ డీమ్యాట్ ఖాతాలో నెలలు లేదా ఏళ్ల తరబడి ఉంచుకుంటారు. ఇక్కడ మీకు కాంపౌండింగ్, చక్రవడ్డీ పవర్ తోడవుతుంది. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ సంపద అంతా ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వల్లే సాధ్యమైంది. ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు మీరు వినే మరొక పదం పోర్ట్‌ఫోలియో. మీరు కొన్న అన్ని రకాల షేర్ల సమూహమే మీ పోర్ట్‌ఫోలియో. మీ రిస్క్‌ను తగ్గించుకోవడానికి డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. అంటే అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదు. కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్, కొన్ని ఐటీ స్టాక్స్, కొన్ని ఎనర్జీ స్టాక్స్ ఇలా విభిన్న రంగాల్లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడు ఒక రంగం డౌన్ అయినా గానీ మరొకటి మిమ్మల్ని కాపాడుతుంది. స్టాక్ మార్కెట్‌లో వచ్చే లాభాలను 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి క్యాపిటల్ అప్రిషియేషన్, ధర పెరగడం వల్ల వచ్చే లాభం. రెండవది డివిడెండ్స్, కంపెనీ లాభాల్లో ఇచ్చే వాటా. కొన్ని కంపెనీలు షేర్ పెద్దగా పెరగకపోయినా ప్రతి ఏటా భారీగా డివిడెండ్లు ఇస్తుంటాయి. వీటిని డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ అంటారు. మీరు షేర్లు అమ్మినప్పుడు వచ్చే లాభం మీద కూడా పన్ను ఉంటుంది. దీనినే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. మీరు షేర్ కొన్న ఏడాదిలోపే అమ్మేస్తే దానిని ఎస్టీసీజీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దీనిపై 20% పన్ను ఉంటుంది. అదే ఏడాది దాటిన తర్వాత అమ్మితే దాన్ని ఎల్టీసీజీ, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. దీనిపై 12.5% పన్ను ఉంటుంది. 1.25 లాక్స్ వరకు మీకు పన్ను మినహాయింపు ఉంటుంది. మనం కొంచెం లోతుగా వెళ్ళి టెక్నికల్ అంశాల గురించి చర్చిద్దాం. మార్కెట్లోకి ఒక కొత్త కంపెనీ రావడాన్ని ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. కంపెనీ మొదటిసారి తన షేర్లను ప్రజలకు అమ్మే ప్రక్రియ ఇది.
ఇది ప్రైమరీ మార్కెట్‌లో జరుగుతుంది. ఒకసారి ఐపీఓ ముగిసి షేర్లు స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈలో లిస్ట్ అయిన తర్వాత మనం వాటిని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరం కొనుగోలు చేస్తాం. దీనిని సెకండరీ మార్కెట్ అంటారు. మీరు ఏదైనా స్టాక్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన పదాలు కనిపిస్తాయి. అందులో మొదటిది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఒక కంపెనీ మొత్తం విలువ ఎంత అని చెప్పేదే ఇది. దీనిని లెక్కించడం చాలా సులభం. మొత్తం షేర్ల సంఖ్య ఇంటూ ఒక షేరు ప్రస్తుత ధర. దీని ఆధారంగానే కంపెనీలను లార్జ్ క్యాప్ పెద్ద కంపెనీలు, మిడ్ క్యాప్ మధ్యస్థం మరియు స్మాల్ క్యాప్ చిన్న కంపెనీలు అని విభజిస్తారు. లార్జ్ క్యాప్ కంపెనీలలో రిస్క్ తక్కువగా ఉంటుంది, కానీ దాని ఎదుగుదల స్థిరంగా ఉంటుంది. ఇక పెట్టుబడి పెట్టే ముందు మనం చూడాల్సింది ఫండమెంటల్ ఎనాలిసిస్. ఇందులో అత్యంత కీలకమైనది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ₹1 లాభం సంపాదించడానికి మీరు ఆ కంపెనీకి ఎన్ని రూపాయలు చెల్లిస్తున్నారు అని ఇది చెబుతుంది. ఉదాహరణకు ఒక కంపెనీ ప్రైస్ బై ఎర్నింగ్ 20 ఉంటే ఆ కంపెనీ ₹1 సంపాదించడానికి మీరు ₹20 పెట్టుబడి పెడుతున్నారని అర్థం. సాధారణంగా తక్కువ ప్రైస్ పర్ ఎర్నింగ్ ఉన్న స్టాక్స్ అండర్ వాల్యూడ్ తక్కువ ధరలో ఉన్నాయి అని, ఎక్కువ ప్రైస్ బై ఎర్నింగ్ ఉన్నవి ఓవర్ వాల్యూడ్ అని భావిస్తారు. కానీ ఇది రంగాలను బట్టి మారుతూ ఉంటుంది. మరొక ముఖ్యమైన పదం ఎర్నింగ్ పర్ షేర్. కంపెనీకి వచ్చిన నికర లాభాన్ని మొత్తం షేర్ల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే ఎర్నింగ్ పర్ షేర్. ఇది ఎంత ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ అంత లాభసాటిగా ఉన్నట్టు లెక్క. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ మరియు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేవి కంపెనీ తన దగ్గర ఉన్న పెట్టుబడిని ఎంత సమర్థవంతంగా వాడుతుందో చెబుతాయి. కనీసం 15% కంటే ఎక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉన్న కంపెనీలు మంచివని విశ్లేషకులు చెబుతుంటారు. కంపెనీ అప్పుల గురించి తెలుసుకోవడానికి డెబ్ట్ టు ఈక్విటీ రేషియో చూడాలి. కంపెనీ సొంత డబ్బుతో పోలిస్తే బయట అప్పు ఎంత ఉందో ఇది చెబుతుంది. ఇది 1 కంటే తక్కువగా ఉండడం మంచిది. అప్పులు లేని కంపెనీలు సంక్షోభ సమయాల్లో కూడా బలంగా నిలబడతాయి. అసలైన సక్సెస్ ఫార్ములాను 3 సూత్రాలుగా విభజించవచ్చు. అవి: మొదటి సూత్రం 15-15-15 రూల్. మీరు నెలకు కేవలం 15,000 చొప్పున 15% వార్షిక లాభం ఇచ్చే మంచి స్టాక్స్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత మీ చేతిలో ఉండేది మొత్తం అక్షరాల ₹1,00,00,000. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి కేవలం 27 లక్షలు మాత్రమే. మిగతా 73 లక్షలు వడ్డీ మీద వడ్డీ ద్వారా వచ్చిన లాభం. రెండవ సూత్రం టైమ్ ఇన్ ద మార్కెట్ వర్సెస్ టైమింగ్ ద మార్కెట్. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరూ సరిగ్గా అంచనా వేయలేరు. అందుకే మార్కెట్ని టైం చేయడానికి ప్రయత్నించకండి. దానికి బదులు మార్కెట్లో ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఎంత త్వరగా చిన్న వయసులోనే పెట్టుబడి మొదలు పెడితే కాంపౌండింగ్ అంత అద్భుతంగా పనిచేస్తుంది. మూడవ సూత్రం రిస్క్ మేనేజ్మెంట్. సక్సెస్ అవ్వడం అంటే కేవలం లాభాలు సంపాదించడం మాత్రమే కాదు, ఉన్న డబ్బును పోగొట్టుకోకుండా ఉండడం. డైవర్సిఫికేషన్. మీ డబ్బునంతటినీ ఒకే కంపెనీలో పెట్టకండి. స్టాప్ లాస్. ఒక ట్రేడ్ మీకు వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు చిన్న నష్టంతో బయటపడడం నేర్చుకోండి. ముగింపులో ఒక మాట: స్టాక్ మార్కెట్ అనేది రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే మంత్రదండం కాదు. ఇది ఒక వ్యాపారం. ఇక్కడ ఓపిక, పేషెన్స్ మరియు క్రమశిక్షణ, డిసిప్లిన్ చాలా ముఖ్యం. మీరు నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపి రూపంలో చిన్న మొత్తాలతో మొదలు పెట్టవచ్చు. ఇది తక్కువ రిస్క్తో మీ సంపాదనను పెంచుకోవడానికి మంచి మార్గం. ఇక్కడ విజయానికి సూత్రం తక్కువ ధరలో కొని ఎక్కువ ధరలో అమ్మడం అని అందరికీ తెలుసు, కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడమే అసలైన విద్య. ఎప్పుడు ఇతరుల చిట్కాలు నమ్మి పెట్టుబడి పెట్టకండి. సొంతంగా రీసెర్చ్ చేయండి. మీ సంపాదనలో కనీసం 10-20% క్రమం తప్పకుండా మంచి కంపెనీలలో లేదా ఇండెక్స్ ఫండ్స్లలో పెట్టుబడి పెట్టండి. కాలక్రమేణా ఆ చిన్న పెట్టుబడే మీకు ఒక పెద్ద ఆర్థిక స్వాతంత్రాన్ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ప్రసాదిస్తుంది.